ఈ ప్రేమ్ గాడి ప్రేమ వల్ల ఒరిగేది నథింగ్. అదే బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అరుణ్కి సపోర్ట్ చేస్తే ప్రాఫిట్. ఈ యూజ్లెస్ ఫెలోకి సపోర్ట్ చేస్తే యూజ్ ఏముంటుంది? నా పెద్ద కొడుక్కి చేస్తేనే ఉపయోగం ఉంటుంది. నీకు సపోర్ట్ చేస్తే నాకు బూడిదే ప్రేమ్. నా సపోర్ట్ అరుణ్కిస్తేనే నాకు రాబడి. ఇక నా ట్రంప్ కార్డ్ అరుణే. అరుణ్ నా గుప్పెట్లో ఉంటే నేను ఏదైనా సాధించగలను. ఇది ఫిక్స్. ఏం చేశారో మీకు అర్థమయ్యే చేశారా సార్? మీకు కొంచెమైనా సెన్స్ ఉందా? అదే మాట 10 సార్లు అనకు రోజా. మరి మీరు చేసింది అలానే ఉన్నప్పుడు ఎన్నిసార్లు అన్నా తప్పులేదు సార్. ముందు సగం వాటా లాక్కోవయ్యా బాబు అని చెప్తే ఆయనేదో కాస్త రెచ్చగొడితే రెచ్చిపోతారా? బెట్టు కాయడమే తప్పు అంటే ఏకంగా అగ్రిమెంట్ రాసేస్తారా? ఇంత బుర్ర తక్కువ పని ఎవరైనా చేస్తారా? రోజా, ఏంటి నా కొడుకు మీద అరుస్తున్నావు? చిందండి వయ్యారి. వాడి మీద నిందలు వేస్తున్నావు? ఏంటి దుష్టగ్రహాలన్నీ ఒకచోట చేరాయి? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? దేని గురించో మీకు తెలీదా అత్తయ్య? 49% ఎవరైనా అలా బెట్ కట్టేస్తారా? అయితే ఇప్పుడు ఏమైందని ఓ గింజుకుంటున్నావు? గింజుకుంటున్నానా? ఎవరికో రాసిచ్చిన 50% ఇంతవరకు దిక్కు దివానా లేదు. మిగిలిన 49% కూడా ఇలా పందెం కట్టేస్తే మా గతేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి రోజా? వాడు బిజినెస్లో గుడ్డి గుర్రంలాగా. మా ప్రేమ్ బాబునంటావా? గెలిచాక నువ్వెక్కుంటే గుర్రాన్ని అవుతావులే. అయితే గాని గుర్తించవా ఏంటి? అసలు నా అరుణ్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? వాడేసిన అంచనానే తప్పు పట్టేంత దానివైపోయావా? వాడి బిజినెస్ మైండ్లో నీ బుర్రెంత? వాడి దూరదృష్టిని నువ్వసలు పట్టగలవా? ఎంత యువరాణివైనా ఇంత పొగరు తగదు. అదో యువరానే, నువ్వో మహారాణివి. మీ గత బతుకులు చాటింపేసి చెప్పానంటే ఊరేసుకుని చస్తారు. అలా చెప్పు మోమ్. ఏదో నాకు తెలియకుండానే అగ్రిమెంట్ రాసినట్టు తెగ ఫీల్ అయిపోతుంది. నీ కేపబిలిటీ ఏంటో తల్లిగా నాకు తెలుసు నానా. నిన్నగాక మొన్నొచ్చిన నీ పెళ్ళానికేం తెలుస్తుంది?